ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 19వ వాక్యం చదవండి. ఆయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఆయన శబ్దం ఎవరికి వినబడదు. చాలా ఒకటి, దేవుని బిడ్డలైన మనం ఆయన అంటే యేసుస్వామి, ఆయన అనగా యేసుస్వామి జగడమాడడు. ఎట్లా అండి? జగడం అంటే ఏంటమ్మా? జగడం అంటే ఏంటి? కొట్లాట. నేను యేసుస్వామి నమ్ముకోకముందు ఈరోజు కొట్లాట ఉంది, ఈరోజు కొట్లాట లేదు లేదు. నేను నిద్ర లేసేటప్పుడు ఏం ఆలోచిస్తాను తెలుసా? ఈరోజు ఎవరు కొడితే బాగుంటుంది, ఈరోజు ఎవరి మీద కొట్లాడకపోతే బాగుంటుంది, ఈరోజు ఎవరిని కొడితే ఎవరితో కొట్లాడ పెట్టుకుంటే బాగుంటుంది. ఏది నిద్ర లేవడంలోనే, నిద్ర లేచినప్పుడే ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం చేసినారు, ఇవి ఆలోచించి లేస్తాను. ఎవరితో కొట్లాడ పెట్టుకుంటే బాగుంటుంది, ఎవరితో కొడితే బాగుంటుంది. ఇంకా తిట్టేదంటే నా చేత రాలే. తిట్టడం అంటే ఎందుకో కొంచెం అంత గబగబా నోరు తిరగదు. కొట్టడం అంటే చెయ్యి కాలు బాగా ఆడుతుంది. కాబట్టి ఇట్లాంటి జీవితాలు జీవించే వాళ్ళం. కొంతమంది ఫ్రెండ్స్ గ్రూపిజం, రౌడీయిజం, ఎక్కడన్నా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే అట్లా కొట్లాటలు. అప్పుడేదో మేము కొంచెం సినిమాలు చూసి, సినిమాలో హీరోలు కొడతారు కదా, మనం కూడా కొడితే ఏముంది, ఎంతపోయి జైలు చేస్తానని ధర్మం. మీరు చూడండి, చిన్నప్పుడు చేసే ఫూలిష్నెస్ అంటే బుద్ధి లేని పనులు. ఏ పనులు? ఈ బుద్ధి లేని పనుల వలన ఇప్పుడు మనమే అసహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్లా? నేను యవనస్తులు చెప్తాను, మీ వయసును బట్టో లేకపోతే మీ దీన్ని బట్టో మీరు చేసే ప్రతి తప్పుడు పనికి ఒక వయసు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు అవమానపరచబడాల్సిన పరిస్థితి వస్తుంది, సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది, నింద పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేనేమంటానంటే, మీరు జాగ్రత్తగా మీ జీవితాన్ని సరి చేసుకొని ఉండండి. అప్పుడు మనం సిగ్గుపడాలి. ఈ రోజుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత మనం సిగ్గుపడతాము. అయ్యో ఎంత బుద్ధి లేని పని చేసిన, అయ్యో ఇట్లా పని చేస్తున్నా, అయ్యో ఏం బుద్ధి లేనండి, ఏం బుద్ధి, అప్పుడు తల కొట్టుకున్నా, నెత్తి కొట్టుకున్నా, రొమ్ము కొట్టుకున్నా, ఏం ప్రొఫెషన్ రాదు. అయ్యో ఇంత బుద్ధి లేని పని చేస్తున్నా నేను, అయ్యో ఇంత బుద్ధి లేని పని చేస్తున్నానని బాధపడే తప్ప ఇక మనం దాన్ని రికవరీ చేయలేము. అందుకే నేనేమంటానంటే, మీ యవ్వన కాలంలో మీ యవ్వనాన్ని భద్రంగా పెట్టుకోండి. యోసేపులాగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆ బుద్ధి లేని పనులు చేస్తారో ఒకరోజు మీరు బాధపడే రోజు వస్తుంది. ఒకరోజు మీరు అయ్యో ఏందబ్బా ఇట్లా పని చేసి, ఇంత నీచమైన పని చేసినానా, ఇట్లా పనికిమాల పని చేసినానా, అయ్యో అని అప్పుడు బాధపడినప్పుడు ఏం ప్రయోజనం? అందుకే నేనేం చెప్తానంటే, పెద్దవాళ్ళు నేర్పించాలి ఇవి, తల్లిదండ్రులు నేర్పించాలి ఇవి. యవ్వన వయసుకు వస్తున్న పిల్లలకి ఇవి నేర్పించాలి. నాయన ఇట్లా చేయకూడదురా, ఏది మనం బాగుపడి వాళ్ళకి నేర్పించాలి. ఇట్లా చేయొద్దండి, యవ్వన కాలంలో ఇట్లాంటివన్నీ శోధనలు వస్తాయి, యవ్వన కాలంలో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇట్లా యవ్వన కాలంలో ఏమేమి శోధనలు వస్తాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి
వాళ్ళకు టీచ్ చేయాలి. తల్లిదండ్రులైన వాళ్ళు, పెద్దలైన మీరు యవ్వన పిల్లలకు చెప్పాలి అర్థమయ్యేట్టుగా. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా ఆ ఊపిలో పడిపోతారు. వాళ్ళకు తెలియకుండా ఆ ఊపిలో పడిపోతారు. ఒకవేళ మీరు చెప్పినారనుకో, ఓయమ్మ మా ఆయన చెప్పినాడు, మా అమ్మ చెప్పినాడు, ఇదే 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 అని వాళ్ళు తప్పించుకునేదానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అయ్యో నా బిడ్డలకి ఎట్లా చెప్పేది ఇది, నా బిడ్డలకి ఎట్లా చెప్పేది, అమ్మ ఎవరన్నా నేను లవ్ చేస్తానని అంటే నువ్వు నమ్మొద్దమ్మా అని చెప్పేది అట్లా సిగ్గుపడదండి. చెప్పండి పర్వాలేదు. చెప్పి వేసుకున్న దగ్గర దేవుని స్తోత్రం. కొంతమంది పిల్లలు స్టేట్మెంట్లు ఇచ్చారు, అయ్యా మేము 10వ తరగతి ఆడపిల్లలము, ఈడ కాలేజీ పిల్లలు బ్రోకర్లు అంతా వచ్చి ఈడ మమ్మల్ని అంతా కామెంట్స్ చేస్తూ ఉంటారని ఆ బిడ్డ చెబుతా ఉంది మైక్లో. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి నేను అడుగుతాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే మీ పిల్లలకు అవి చెప్పండి, మీ పిల్లలకు అవి చెప్పండి, ఒకరోజు బాగుపడతాయి. కానీ ఇక్కడ ఏమంటే జగడము ఆడడు. ఏమాట? జగడం ఆడంట. నేను మీకు సలహాలు ఇచ్చాను అనుకో ఇంతవరకు. కానీ వాక్యంలోకి వెళ్తే యేసు స్వామి దగ్గర ఆయన ఏమంటాడంటే జగడం ఆడేవాడు కాదంట ఆయన. ఈ రోజుల్లో జగడం లేని ఆడ చెప్పండి. ఏమ్మా? ఎప్పుడు కొట్టిపెట్లే, ఎప్పుడు జగడమే. మహావిశ్వాసులు, అమ్మ మీరు అట్లా వాళ్ళు కాదు, అయ్యా మీరు అట్లా వాళ్ళు కాదు, ఈడ ఆమె ఇంటికి పోతే ఆడపట్టుకొని వస్తారు. ఈడ ఆమె ఇంటికి పోతే ఆడపట్టుకొని వస్తా ఉంటారు. ఆ చుట్టుపక్కల ఏమనుకుంటారంటే ఇప్పుడే గుడికి సోత్రం 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 అనేసి వచ్చిలో ఇంటికి వచ్చి కొట్టుకొని వస్తాడు. మరి మనం పోకూడదు ఆ గుడికి రే, ఇది గుడికి వేసి వచ్చి ఇంటికి వచ్చి కొట్టుకుంటాము అనుకుంటారు. ఇంకా తిట్టుకోవడము, కొట్టుకోవడము, అరుచుకోవడము, కలుసుకోవడము, ఎంత అవలక్షణాలు ఇవన్నీ కూడా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడంట జగడం ఆడాడంట. ఏమాట? జగడం ఆడాడంట. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు భార్యాభర్తలే కొట్టుకొని చేస్తా ఉంటారు. మొగుడు పెళ్ళాలి. ఎవరు చెప్పండి? మొగుడు పెళ్ళాలి కొట్టుకొని చేస్తా ఉంటారు. పక్కన బయట వాళ్ళ కథ పక్కన పెడదు, పక్కింటి వాళ్ళ కథ పక్కన పెడదు. మొగుడు పెళ్ళాన్ని కొట్టుకొని చేస్తా ఉంటారు. లబాన్ని కూడా కొట్టుకుంటారు. మీరు ఏ నమ్ముకొని ఏమి ప్రయోజనం? మీరు ఆలోచించండి. కొంతమంది సాయంత్రం అయితే జగడం వేసుకుంటాడు. ఏమంటే తాగేసింటాడు. జగడమే జగడం. ఆ చుట్టుపక్కల అంతా ఎన్నుకొని ఒక భార్య భర్తలు ఇద్దరు నాకు తెలుసు. వాళ్ళ ముసలోళ్ళు అయినాడు. ముసలోళ్ళమ్మా నువ్వు అట్లా ఇట్లా తిరగకూడదు, ఆటికెట్టి తిరగకూడదు, ఒక దగ్గర కూర్చో నెమ్మదిగా. మీరు వినండి, దేవుడు వాక్యం విన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఇద్దరు ముసలోళ్ళు పిల్లలు అయిపోయారు. పిల్లలు బాగా చూసుకుంటారు, పిల్లలు బాగా అన్నం పెడతారు, పిల్లలు బాగా గుడ్డలు ఇస్తారు, పిల్లలు వాళ్ళకు తక్కువ లేకుండా చూసుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు రోడ్లో కొట్టుకొని వస్తారు ఇద్దరు ముసలాళ్ళు. ఆ ముసలాడు ఒక దెబ్బేసాడు ఒక ముసలానికి, ఈ ముసలి 4 దెబ్బలు వేసేట్టు. ఎట్లమ్మా? ముసలాడు వేసింది ఒక దెబ్బే, ఈ ముసలి వేసింది ఎన్ని దెబ్బలు? 4 దెబ్బలు. తప్ప 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 వేసేస్తుంది.
ఎక్కడ? ఇంట్లో కాదమ్మా, 2 రోడ్లో, నడు రోడ్లో. వీళ్ళు మహాభక్తులే. వీళ్ళెవరు? వీళ్ళు కూడా దేవుని బిడ్డలే. మళ్ళీ ఆదివారం అయితే తెల్ల చీర కట్టుకొని, నెత్తిన పొట్టు వేసుకొని, సంకల పొయ్యి పెట్టుకొని పోతారు. ఇంక కొట్టుకోవడం అంటే ఇట్లా అట్లా కొట్టుకోరు. శత్రువులు కూడా కొట్టుకోరమ్మా, శత్రువులు కూడా కొట్టుకోరు. అట్లా కొంచెం అనుమానిస్తారు శత్రువు కూడా, అయ్యో తగ్గుతుంది కొడితే అని. వీళ్ళు అట్లా కాదు, ఒక దెబ్బకే పోవాలని కొడతారు. ఈయన కొట్టినట్లే కొడతాడు, ఆయన కొట్టినట్లే కొడుతుంది. ఇప్పుడు ఏమి మనము క్రైస్తత్వాన్ని చూపిస్తాము? అట్లనే నీ మీదకి వచ్చిన శత్రువుల్ని వంగి వంకాయ వేయమని నేను చెప్పలే. వాళ్ళకి సరైన ధీటైన జవాబు మనము ఇవ్వాలి. కానీ దేవుని బిడ్డలు జగడం ఆడకూడదు. అంటే ఊరికేనే పోరు పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? కొట్లాటలు అది పెట్టుకోకూడదు. ఇంట్లోనే కొట్లాటలు, వీధుల్లో కొట్లాటలు. మరి మనం క్రైస్తత్వం ఏం చూపిస్తాము? దేవుని ఏం చూపిస్తాము? దేవుని నమ్మి దేవుని గుడికి వచ్చి బాప్తిసం తీసుకొని ఏమి మీరు సాక్షిగా ఉన్నారు? కొంచెం ఆలోచించండి, ఏమనుకోవద్దండి. ఎక్కడుండేవాళ్ళు ఎవరైనా అలాంటి వారు ఉంటే మీ జీవితాలు మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మాటికి, చిన్నదానికి, పెద్దదానికి జగడాల కొట్టుకోవాలంటే ఎట్లా కొట్టుకోవాలంటే, ఇజ్రాయేలీలో ఆడబిడ్డలు బాణభంగం చేసి చంపేసి 1300 మందిని చంపేసి, అందుకని వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు చంపుతున్నారు. అది కొట్లాట అంటే. అర్థమైందా మీకే? ఇజ్రాయేలీలు గమ్మునుంటే వాళ్ళు పోయి ఏదో వాళ్ళను పిల్లలను చంపేసి, వాళ్ళను కిడ్నాప్ చేసి, ఆడేదో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళని చంపేసి, ఒక 1300 మందిని చంపేసి, ఇంకా 200 మందిని ఎత్తుకొని వెళ్ళిపోతే వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇది కొట్లాడ జగడ. చిన్న చిన్న వాటికంతా జగడాలు, పనికి మంది వాటికి జగడాలు, ఇట్లాంటి వాటికంతా జగడాలు వేసుకుంటే ఎట్లండి? మీరు దేవుని బిడ్డలే కదా. మనం దేవుని బిడ్డలమండి. 1,00,000 రూపాయలు నష్టమైనా కూడా జగడం ఆడకూడదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను వినండి. మన కష్టార్జితం పోయింది అనుకోండి, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. మా షాపులో డిసెంబర్ నెలలో 31వ తారీఖు మాత్రం దొంగతనం చేస్తాం. ఎప్పుడమ్మా? 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు మా షాపులో దొంగతనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మేమందరూ వచ్చిన ఆన్లైన్ ప్రేర్లో ఉంటాం. కరెక్ట్గా నేను చేయలేదు. కొత్త సంవత్సరం షాప్ కాడికి పోతే కడుపు వెళ్ళిపోతుంది. అన్నీ ఎత్తుకొని వెళ్ళిపెట్టారు విలువైనవన్నీ. ప్రతి సంవత్సరం మాకు అర్థమైంది, అది బయట చేస్తారా, మామూలు చేస్తారా, ఎవరు చేస్తారో మనకు వద్దు, కానీ దొంగతనం అయితే అవుతుంది. మేము వాడికి పోయినప్పుడు కొంతమంది ఉచిత సలహాలు ఇస్తారు మాకు. ఏమయ్యా తిట్టండి, ఎవరు ఎత్తుకొని పోయింది తిట్టండి, పోలీస్ కంప్లైంట్ అయింది. మేము నవ్వుకుంటా కొమ్మ మళ్ళీ షాప్ తెచ్చుకొని, మళ్ళీ ఏమేమి వినారు అన్నీ తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ షాప్ చేసుకుంటాం. మాకు బిజినెస్ ఉండేది. దేవుడు నాకు చెప్పాడు, నాయన ఈ సంపూర్ణ సేవక, ఈ కల్టివేషన్లు ఇవన్నీ వద్దు, బిజినెస్ అంతా ఆపి అని చెప్తే సంపూర్ణ సేవకు వచ్చేసాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుడు నాకు చెప్పాడు, నాయన నీకేం కావాలో అవన్నీ ఇచ్చాను కదయ్యా, ఇంకా ఏదో వదిలయ్యా. మంచిది, దేవుడు చెప్పిన మాట విన్నాను. దేవుడు
నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. జగడం ఆడాలా, జగడం పెట్టుకోవాలా, కొట్లాడుకోవాలా, తిట్టుకోవాలా. ఇంకొంతమంది చూడండి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కొట్లాట జరుగుతుందంటే మాంసం కోడి కోసుకున్నప్పుడు భలే కొట్లాట జరుగుతుంది. కొన్ని ఇంట్లో కోడి ఎప్పుడైనా కోసుకుంటారు కదా, అప్పుడు కొట్టుకొని చేస్తారు. ఎందుకు? ఏం నాకు సరిగ్గా వేయలేదు నువ్వు అని మామ పోయి చెప్తాడు కోడలకు, ఏం మీ అత్తకు సరిగ్గా వేయలేదమ్మా, మీ అత్త ఒక రకంగా ఉంది అని మామ చెప్తాడు. అత్త ఏం చెప్తుంది, ఏమ్మా మీ మామకు సరిగ్గా వేయలేదా నువ్వు, మీ మామ కొంచెం పాపంగా ఉన్నాడు అని అత్త చెప్తుంది. ఆ కోడలు ఏం చేస్తుంది, ఆమె కూడా తినకుండా వాళ్ళే తిని చేస్తుంది. మొత్తం పొద్దున మధ్యాహ్నం తిని రాత్రికి ఏమన్నా లేదమ్మా అప్పుడే అయిపోయిందా, ఏదో తినట్లేదు అయిపోతుంటాడు ఆఫీసులో. వీడు మొగుడు వస్తాడు, మొగుడు వచ్చిన తర్వాత ఏమే పొద్దున్నే పోయి కోడి తీయించేసిపోతే ఏం చేస్తుంది, ఏమయ్యా మీరు కొట్టుకోవడం చూడండి. నాకు కొంతమంది అంటారు నా కొత్త ఎంకలే చేసినారు అని, కొంతమంది అంటారు ఏందో ఈ బుద్ధి తిన్నట్లేనే అంటారు. ఒక దైవ సేవకుడు నాకు చెప్తాడు, అది మా ఇంట్లో మాంసం తెచ్చుకుంటామా, ఆ మాంసము ఈ పూట తిని రెండో పూట తిందామంటే మొదలు ఉండదు. వాళ్ళు తినేసారు అంటే దానికి జగడమే. ఈడిబ్బల్ నుంచి ఒక ఆయమ్మ వస్తుంది మన చర్చికి. ఆయమ్మ చిన్న కొడుకు, మధ్య కొడుకున్నాడు ఒకడు. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో చికెన్ తెచ్చారనుకో, ఒకరోజు నేను కాస్తమ్మ పోయాము. ఆయమ్మ నాకు బంధువే కాబట్టి మాకు కొంచెం ఫ్రీడమ్ ఉంది. ఆడ మా ఇల్లులాగానే ఉంటాం కాబట్టి ఇంట్లోకి పోయాం, లోపలికి కిచెన్లోకి ఆ పాస్తమ్మ పోతే వాడు ఏం చేస్తాడంటే ఆ కిచెన్లో నుంచి పచ్చి మాంసం అతకచ్చి తింటా అన్నాడు. నేను వాడిని పిలిచి, రే ఏందిరా పచ్చి మాంసమే తింటా అన్నావు, నువ్వేమన్నా మేనీటరా, నువ్వేమన్నా మనుషులు తినేవాడేదిరా, నువ్వు పుట్టేమో బాగా రాజపుట్టు పుట్టినావు, ఇదేం జబ్బురా నీకు, పచ్చి మాంసం తింటాడా అని నేను అడిగితే వాడు అంటాడు డాడీ అన్నాడు. వాడు ఏమన్నాడంటే డాడీ అన్నాడు. ఏరా అంటే ఇది ఉడికితే మనం నాకు దొరకదట. అంటే ఏంటంటే ఉడికితే పెద్దలు తినేస్తారు కదా, కాబట్టి పచ్చి తింటే పెద్దలు పచ్చి తినరు, కాబట్టి నేను గుడి తినేస్తాను, ఉడికితే వాళ్ళు తినేస్తారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నా దేవునికి ప్రియమైన వాళ్ళారా, జగడములు ఆడకూడదు. ఏ విషయంలో కానీ, డబ్బు విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, బంగారు విషయంలో కావచ్చు, లేకపోతే ఊరికే చిన్న వాటికంతా కూడా మనం జగడం ఆడకూడదు. ప్రశాంతంగా మనము ఏదన్నా ఉంటే కూడా దాన్ని సావధానంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జగడం ఆడేవాడు కానే కాదు. బైబిల్లో అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఎవరన్నా నా కోసం ఏమన్నా చెప్తున్నారేమో కాదని మీరు మోసపోతండి. ఇది అందరి కోసం. ఎందుకో దేవుడు ఈరోజు ఉదయకాలంలో నేను 9:30 వరకు కూడా నాకు దేవుడు వాక్యం లేదు. దానిపైన దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఇది. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఎందుకు ఈ కార్యాలను చూస్తున్నాడు? ఆయన ఏమేం చేయడంట? ఈయన అంటే యేసు స్వామి జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఎట్లంటమ్మా
కేకలేయరంట. కొంతమంది చూడండి ఊరికొరికనే కేకలేస్తారు, వాళ్ళు మైండ్ కంటూ పోయినట్టు. ఏమో వాళ్ళ సొంతంతా పోయినట్టు, ఏమో వాళ్ళ సొత్తు వాళ్ళు తినేసినట్లు కేకలేయడం, అరవడం ఎట్లా ఉంటుందంటే ఇంకా తాగుబోతులు కంటే హీనంగా ఆలోచన ప్రారంభిస్తారు. ఆ అరుపులు ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, తెలివిగా ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి, ఎందుకంటే బయట వీళ్ళు అరిసేయాలు వినపడకూడదని మళ్ళా అరుస్తారు. ఎట్లా అరుస్తారో, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి మళ్ళీ అరుస్తారు. టీవీలో సౌండ్ అనుకోవాలి బయట వాళ్ళు. ఇంకొంతమంది ఏం చేస్తారు, తలుపులు మూసేసి అరుస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఈజీలోనే అరిచేసేస్తారు. ఏం చేస్తారు, ఈజీలోనే అరిచారు. ఆయన శబ్దము వీధిలో వినపడదంట. వినండి, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఈయన శబ్దము ఎవరికి వినపడదు. ఇది చిత్రం. కొంతమంది చూడండి, సాయంత్రం అయితే లేకపోతే పొద్దున్నే అయితే ఈదిలో కూర్చొని పెత్తనాలు చేస్తా ఉంటారు. ఇంటి ముందర కాలు పైన కాలు వేసుకొని ఆయకరం పిలిపించి పక్కన కోసం పెట్టుకొని ఇంకా పెత్తనాలు చేయడమే చేయడం. బైబుల్లో ఇవి కూడా చెప్పినారా? ఇట్లా చిన్న చిన్న కూడా చెప్తారయ్యా బైబుల్లో. మీ వీధుల్లో కూర్చొని నేను మాట్లాడి చెప్పుకోవడం అయ్యా బైబుల్లో ఉండే మాట. దేవుడు అంట ఈదుల్లో ఆయన శబ్దమే వినకూడదంట. అంటే వీధులు ఉంటే కదా ఆయన శబ్దం వినిపించేదానికి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఈదుల్లో కూర్చుంటారు. వీధుల్లో ఈది నాటకాలు వెళ్ళి కావాలంటే ఆ ఇంటి ముందర కూర్చొని కొక్కిరి కూర్చొని కాలకి కూడా పెత్తనాలు చేస్తా ఉంటారు. మన దేవుడు జగడమాడు, ఆయన కేకలు వేయడు, ఆయన శబ్దము వీధిలో వినపడదు. అమ్మా, మనం క్రీస్తును పోలిన వారమై ఉన్నాం. ఎవరు మనం? ఎవరు చెప్పండి? మీరు నన్ను పోలి జీవించండి అన్నాడు యేసు స్వామి. మీరు నన్ను పోలి జీవించండి అంటే యేసు లాగా పెద్ద ఎంటుకలు పెంచుకొని, యేసు లాగా నిలుటంగి ధరించుకొని, యేసు లాగా గొర్రెపిల్లను పెట్టుకొని సంకలం యేసు లాగా ఉండమని కాదు. యేసు స్వామి ఏమి చేసాడో అవి చేయమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేయడంట చెప్పాలి మీరంతా? వీధులలో ఆయన శబ్దము వినపడుతుంట. ఆయన శబ్దము వినపడదు. వీళ్ళు కొట్టుకొని వస్తుంటే ఆ వీధులంతా హైట్ కలిపి చూసుకుంటారు. ఏమన్నా తిన్నా జరుగుతుంది అంటే కాదు, కొట్టుకుంటా ఉన్నారు సార్. ఏమన్నా కొట్టుకుంటారండి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఏమి మాదిరిగా జీవిస్తున్నాం మనం దేవునికి? మీకు ఇక్కడ ఒక సలహా ఇస్తాను నేను. ఇక్కడ మీకు ఒక మంచి సలహా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ నీ కొడుకు నీకు నచ్చలేదనుకో, ఏమా నీ కొడుకు నీకు నచ్చలేదనుకో, ఏం చేయాలా? 24 గంటలు జగడం ఆడుకుంటూ ఉంటారా? ఈదులో కొట్లాడుకుంటూ ఉంటారా? ఈదులో అరుచుకుంటూ ఉంటారా? అబ్రహాం ఏం చేశాడు? లోతు పనివారికి, అబ్రహాము పశువుల పనివారికి జగడం వచ్చింది. అందుకనే అబ్రహాం సింపుల్గా ఏం చేశాడంటే, నాయన నువ్వు నేను జగడం ఆడకూడదు నాయన, ఎందుకంటే మనం సహోదరులము, నువ్వు నేను సహోదరులం కదా,
మనం జగడం ఆడుకోకూడదునైనా, మన అరుపు వినబడకూడదునైనా. ఇదిగో నువ్వు ఎడం పక్కకు పోతే నేను కుడి పక్కకు పోతా, ఒకవేళ నువ్వు కుడి పక్కకు పోతే నేను ఎడం పక్కకు పోతా. నాయన ఇదో ఇంటికి కాదు, వీడికి నీ బతుకు నువ్వు బతుకో, నా బతుకు నేను బతుకుంటా. సింపుల్ అండి. నేను ఇంకొక మాట కూడా చెప్తాను అండి. నేను కష్టపడి సాగిన, కష్టపడి చదివించిన, కష్టపడి చెమట కాల్చి, చెమట ఓర్చి, రక్తాన్ని చిందించి నా బిడ్డలను సాగి సంతరించిన అని చెప్పద్దు. అవి పశువులు కూడా చేస్తున్నాయి. దాని బిడ్డలను సాగి పెద్ద చేస్తాయి. మీకు అర్థమవుతుందా? నీ వృద్ధాప్యంలో ఒకవేళ జరగకపోతే అంత అన్నం పెట్టడానికి కూడా అయిపో, నాకు ఇంకొక చేతంటాను. లేకపోతే నీకు వాళ్ళకి నచ్చలే, నాయన మీ బతుకు మీరు బతుకోండి, మా బతుకు మేము బతుకుంటాం అని చెప్పి అబ్రాహాం ఏం చేశాడు? లోతును పిలిచాడు. కత్తి ఎత్తుకోరా అన్నాడా? గుడ్లు ఎత్తుకోరా అన్నాడా? ఏమన్నాడు అబ్రాహాము? నాయన నువ్వు నేనెవరు? సహోదరులు నాయన, ఇదిగో బంధువులు నాయన, రక్త సంబంధికులు నాయన, నువ్వు నేను పట్టుకోకూడదు, నీ శబ్దం నా శబ్దము వినపడకూడదు, ఇదిగో జగడం ఆడకూడదు, ఇదిగో నువ్వు ఎడం పక్కకు పోతావా, నేను కుడికి పోతా, నేను కుడి పక్కకు పోతావా, నువ్వు ఎడం పక్కకు పోతావా. అర్థమైందా మీకు? కెతూరి అనే ఆమెను మళ్ళీ చేసుకున్నాడు పెళ్లి. ఎవరు? అబ్రహాం. ఆ రోజుల్లో దేవుడు చూసుకున్నట్టు పోయాడు కాబట్టి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఒకరికొకరే, ఇద్దరులే, అది వ్యభిచారం అన్నాడు. సరే, ఆ రోజుల్లో ఏదో చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, లోతు సహోదరుని ఏం చేశాడు? మెల్లిగా ఆయన అట్లపోతే ఈయనట్లపోతే అట్లపడని సింపుల్గా చేశాడా. మళ్ళీ కెతూరి యొక్క బిడ్డలు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత, శారా చనిపోయిన తర్వాత మళ్ళీ ఈమె పెళ్లి చేసుకుని ఆమెకు బిడ్డలు పుట్టాడు. ఆమెకు బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె వాళ్ళ బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. మళ్ళా నేను హాగర్ బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. ఏం చేశాడంటే, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చిన ఆయన, ఇది మీ బతుకు మీరు బతుకోండి, మీ బతుకు మీరు బతుకోండి, వీంతంట నీకొద్దు, నీతంట వానికొద్దు అని చెప్పి అందరికీ వాళ్ళను పంచిపెట్టేసి ఏం చేశాడు? శబ్దం లేకుండా వాళ్ళను సపరేట్ చేసేసాడు. బైబిల్లో ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి క్షుణ్ణంగా. నేను ఎందుకు ఈరోజు మీకు చెబుతున్నానంటే, జగడం ఆడొద్దండి, ఇంట్లో జగడాలు వేసుకోవద్దండి, కొట్లాడుకోవద్దండి. నచ్చలే, ఇప్పుడు వాళ్ళ పద్ధతి మనకు నచ్చలే, మనం ఏం చేయాలి? బాయ్, ఏదో ఒక పూట నేను వస్తే పెట్టు, లేదంటే నువ్వు నేనుంటే నాకు పెట్టు, నేనుంటే నీకు పెడతా, నువ్వు నీకుంటే నాకు పెట్టు, నీ బతుకు బతుకు, నా బతుకు నేను బతుకుంటా. సింపుల్ అయిపోయింది కదండి. ఎందుకు ఇట్లాంటివన్నీ మీరు చేసుకుంటారు? ఎందుకు ఇట్లాంటి పనికి మాలి పంచాయతీలు పెట్టుకుంటారు? ఎందుకు పలసన అవుతారు? జనాలు పలసన అవుతారు, వీధులు పలసన అవుతారు, ప్రాంతంలో పలసన అవుతారు, మీ బంధువులు పలసన అవుతారు. మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గర కూడా మీకు మెప్పు రాదు. దేవుని దగ్గర కూడా మనకు మెప్పు రాదు. మనం జగడం ఆడేవాళ్ళగా ఉండకూడదు, జగడాలు వేసుకోకూడదు. అబ్రహాముకు దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు. నాయన వద్దు, నాయన మనకు కొట్లాట, మనం బంధువులు నాయన వద్దు, మనం రక్త సంబంధికులు వద్దు, ఇదిగో నీ బతుకు నా బతుకు, నా బతుకు నేను బతుకుంటా. ఒకవేళ నాకు చేతనైతే నీకు సహాయం చేస్తా, నీకు చేతనైతే నాకు సహాయం చేయి. ఎంత బాగుంటుంది ఇది. మరి జగడాలు ఎందుకు? మనకి జగడాలు వద్దండి. మేము కూడా 4 పుట్టాము. మా ఇంట్లో నేను 4 పుట్టాము. 4 పుడితే ఆస్తి కావాలి జగడాలు వచ్చి, ఆస్తులు కాడ జగడాలు వచ్చి, అడేమి దేవుని స్తోత్రం, బిల్గేట్స్ ఏం కాదు మేము, కానీ చిన్నవే ఆస్తులు కాడ జగడాలు వచ్చి అట్లా ఇట్లా. మరి ఒక చిన్న మాట నాతో చెప్పింటే బాగుంటుంది కదా మీరని వదిలేసి వచ్చేసాను.
చేసుకోవాల్సిన పని లేదు కదా. ఒక చిన్న మాటలు అంత చెప్పిట్టే అయిపోయేది పని. తాగి రోడ్లెక్కి గుడ్డలు ఎత్తుకోవాల్సిన అవసరము రాదు. కేకలేయాల్సిన పని లేదు. రోడ్లలో వీధిలో కేకలేసుకోవాల్సిన పని లేదు. మనం తాగుపోతారమ్మా, పనికిరాని చేష్టలు చేసేవాళ్ళమా కాదే. దేవుని వాక్యం వినాలి. మనం దేవుని వాక్యం వినాలి. ఒకవేళ ఎవరైనా నీకు అన్యాయం చేస్తే భయపడద్దు. అన్యాయంగా నీ ఆస్తి దోచుకున్నా, అన్యాయంగా నీ కష్టార్జితం తిన్నా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడు. హల్లెలూయా. ఒకవేళ అన్యాయంగా ఇశ్రాయేలు కష్టార్జితాన్ని తిన్నారు ఐగుప్తీయులు, కానీ చివరికి వాళ్ళను ఒలుసుకొని వచ్చినారు. ప్రైజ్ ది లార్డ్. వడ్డీ, చక్రవడ్డీ, బార్ వడ్డీ అంతా ఈజీ ఇప్పించాడు దేవుడు. అన్ని కొట్టుకొని వచ్చినారంట వాళ్ళు. మనం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా నీ కష్టార్జితాన్ని, నీ సొత్తుని ఎవరైనా అన్యాయంగా తిని ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో అది నీకు వస్తుంది. ఇది నా విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇది నా విశ్వాసం. మన కష్టార్జితం అయితే దేవుడు అన్యాయం చేయడు. మన కష్టార్జితాన్ని ఎవడు దొంగలించలేడు. మన కష్టార్జితాన్ని ఎవడు తీసుకోలేడు. ఎందుకంటే దేవుడు న్యాయస్థుడు కాబట్టి, దేవుడు న్యాయస్థుడు కాబట్టి మనకు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కష్టార్జితాన్ని అంతా కూడా వాళ్ళు ఏమి ఇవ్వకున్నా వాళ్ళనంతా దోచుకున్నారు ఐగుప్తీయులు. అయితే లాస్ట్కు దేవుడు వాళ్ళ దగ్గర అంతటి దోచుకొని వచ్చి నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ కష్టార్జితం ఎవరైనా అన్యాయంగా తీసుకున్నారా దేవుని బిడ్డవై, భయపడొద్దండి. ఒకరోజు అది తిరిగి వస్తుంది మీకు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీరు గొడవ పడొద్దండి. నా దేవుడు కేకలేసేవాడు కాదు. నా దేవుడు జగడమాడే దేవుడు కాదు. జగడమాడద్దు. ఎందుకు అన్నదమ్ములో జగడం వచ్చినా, అక్కజనుల్లో జగడం వచ్చినా, లేదంటే నీ కుటుంబంలో భార్యాభర్తలకు జగడం వచ్చినా జగడాలు ఆడొద్దండి. సావధానంగా ఉండి పరిష్కరించుకోండి. దాని పరిష్కార మార్గం వెతకండి. దొరుకుతుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ నీకు పొరపాటు అయిందని చెప్పు. ఒకవేళ ఏదైనా నీకు సమస్య లేకంటే నీదేదో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నీ భర్తకు చెప్పు. ఒకవేళ నీ ప్రాబ్లం అంటే నీ భార్యకు చెప్పు. ఒకవేళ బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పండి. కొంతమంది చెప్తే వినరు. అప్పుడు ఏం చేయాలంటే అబ్రాహం లాగా చేయాలి. మనం ఏం చేయాలా? కొంతమందికి చెప్తే వినరు. ఏం చేయాలంటే అబ్రాహం ఏం చేశాడు? లోతును అట్టమన్నాడు, ఈయన ఎట్లా వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే కదా ఉంటాయి. చెప్పు, సింపుల్ అంటే గొడవలు ఎందుకు, కచేరీలు ఎందుకు, పంచాయతీలు ఎందుకు, కోర్టులు కచేరీలు ఎందుకు మనకు? సింపుల్ అంతే. మన దేవుడు జగడమాడే దేవుడు కాదు. మన దేవుడు నీతిమంతుడండి. మన దేవుడు చదువు మాటలు చదువు ఒకసారి. ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దము ఎవరికి వినపడదు. మీరు దేవుడు నమ్మితే ఆమేన్ చెప్పండి. మీరు యేసయ్య నమ్మితే ఆమేన్ చెప్పండి. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. జగడాలు ఆడేదేం పెద్ద సమస్య కాదు. రష్యనోడు ఊడు అన్నాడు, ఉక్రెయినోడు రష్యాని దోచుకుంటున్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు ఉక్రెయినోడు. చిన్న రాజ్యమే. మీకు అర్థమవుతుందే? ఎవరికెవరులే, దేనికి ఎవరులే. ఇప్పుడు దిగ్గిరేక్కడ వస్తాడు రష్యాలు. ఒరే ఇంతవరకు పిల్లుల్లాగా ఇప్పుడే పుల్లు అయిపోయినారు ఆయన. నేను ఎందుకు ఈరోజు మీకు చెబుతున్నానంటే,
మీరు జగడం ఆడకన్నా ప్రజలాడు జగడాలు ఆడకూడదండి. నిజం చెప్తున్నా. ఏ దేశం కూడా జగడంతో బాగుపడిన దేశం కానీ, జగడంతో బాగుపడిన ఇల్లు కానీ, జగడంతో బాగుపడిన ఒక సొసైటీ కానీ, సంస్థ కానీ ఏది లేదు చరిత్రలో. ఏది లేదు, బాగుపడలేదు. మన జీవితాల్లో మన శబ్దము వినపడకూడదు. ఎవరికి మన శబ్దము వినపడకూడదు. నేను అందుకే చెప్తాను, మీ ఇంట్లో గంజి ఉంటే గంజి తాగండి, బాగుంటుంది. శబ్దం బయట రాకూడదు. పక్క ఇంట్లో గొలవలు వేస్తా ఉన్నాడని, గొలవలు వేస్తా అంటే పెరుగులో గొలవలు వేస్తా అంటే సర్రని శబ్దం వస్తుందని ఆ పక్కింటోడు విని వాడు పెన్నులో రాళ్ళు వేసేసాడంట. గొలవల కంటే రాళ్ళు ఇంకెంత శబ్దం వస్తుందో చెప్పండి. అట్లా వాళ్ళు మన వాళ్ళు అట్లా అనకూడదమ్మా. పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి. మనం దేవునికి సాక్ష్యంగా జీవించాలి చచ్చిపోయేంత వరకు, ఈ లోకం విడిచేంత వరకు. ఈ లోకం విడిచిన తర్వాతనే నువ్వు సుఖపడతావో కష్టపడతావో తెలిసేది. ఈ లోకం విడిచినాకనే, ఈ లోకం విడిచేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అనుకుంటుంటారు మేము కొట్లాడుకున్నది ఎవరో పాస్టర్ చెప్పినట్టు. మేము కొట్లాడుకునేది ఎవరో పాస్టర్ చెప్పినట్టు ఉండాలో ఇంటికి మన చేత అనుకుంటుంటారు. భద్రం ఏది నీ తలకాయ ఇంటికి పోతే చెప్పేది, ఏది తలకాయ ఇంటికి పోతే చెప్పేది. నీ బుద్ధి మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? బుద్ధి మార్చుకోవాలి. జీవితాలు మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఒక రాత్రి యేసు స్వామి నాకు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇస్తే నేను యేసు స్వామి నాతో మాట్లాడుతూ నాయన నీ పాపములను వదులుకో అన్నాడు. నేనే పాపం చేస్తా? ఎవరి సొత్తు నేను తినలా, నేనేమి ఎవరికి అన్యాయం చేయదా, ఎవరికి మోసం చేయదా అని యేసు స్వామిని అడిగినా. నాకు కొత్త యేసు స్వామి ఎవరో కూడా తెలియదు. అప్పుడప్పుడే యేసు స్వామి నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి నాతో మాట్లాడుతూ నాయన నీ పాపాలు విడిచిపెట్టుకో అన్నాడు. నీ పాపాలు విడిచిపెట్టుకో అన్నాడు. నాకు గొడవల్లో తలకు బాగా దెబ్బలు తగిలి ఫిట్స్ అనేవి వచ్చాయి. నాకు ఏమొచ్చాయి? గొడవలు పోయి తలకాయకి బాగా రాడ్లతో కొట్టడం వల్ల. ఎందుకంటే మనమే కాదు కదా కొట్టేది, ఎదుటోళ్ళు కూడా కొడతారు కదా, ఎదుటోళ్ళు కూడా కొడతారు. బాగా దెబ్బలు పడ్డాయి. బాగా దెబ్బలు మేము కొట్టడం, వాళ్ళు కొట్టడం, అది ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు మంచి దెబ్బలు తలకు తగిలాయి. తలకు తగిలినప్పుడు అవన్నీ కూడా దానివల్ల నాకు కొన్ని రోజులు ఫిట్స్ వచ్చాయి. మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాయి ఫిట్స్. మ్యారేజ్ కాకముందు అట్లా గొడవలు పోయేవాడిని. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చాలా బాధపడ్డాను. గార్డినర్ మాత్రం వేసుకోవాలి. గార్డినర్ 50 mg ఆ రోజుల్లో మత్తు మాత్ర. అది టిఫిన్ చేయడం ఒక మాత్ర వేసుకోవడం, అన్నం తినడం ఒక మాత్ర వేసుకోవడం, రాత్రికి అన్నం తినడం ఒక మాత్ర వేసుకోవడం. ఆ మాత్ర వేసుకుంటే బాగా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు నువ్వు ఎక్కడ కానీ బయట పోకూడదు, స్కూటర్ తోలకూడదు, స్పోర్ట్స్కి పోకూడదు, ఎక్కడ కానీ గొడవలు పోకూడదు, ఒకటిగా ఎక్కడ పోకూడదు అని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆ ఫిట్స్ మాత్ర వేసుకోవడం, ఆ మాత్ర వాడడం, ఎప్పుడు మత్తులో ఉండాలి. నేను ఎప్పుడు మత్తులో ఉన్నప్పుడు
అప్పుడు ఒక రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నేను చెప్తున్నాను. చాలా రోజులు నాతో మాట్లాడాడు దేవుడు. మాట్లాడిన తర్వాత నేను ఒప్పుకోలేదు, కానీ చివరికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత దేవుడు అన్నాడు, నీ పాపము నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినాను అన్నాడు. నీకు ఈ ఫిట్స్ రోగం నుంచి తీసేస్తాను, నీకు ఈ ఫిట్స్ రోగం నుంచి తీసేస్తాను, మూర్ఛ వ్యాధి నుంచి తీసేస్తాను నీకు. కాబట్టి నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటే, దేవుడు నేను అడిగాను, నేనేం పాపం చేయలేదు, చేయని పాపం లేదు నేను. అప్పుడు దేవుడు ఒక స్క్రీన్ పైన నా పాపాలన్నీ కూడా చూపించాడు. నేను ఏమేమి పాపాలు చేశానో అవన్నీ కూడా ఆయన చూపించినప్పుడు నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాను. ఎవరిని కొట్టింది, ఎవరిని తిట్టింది, ఏ రోజు ఎక్కడ పాపం చేసింది, ఎలాంటి పాపం చేసింది, అన్నీ కూడా దేవుడు నాకు ఒక దేవునామ స్తోత్రం నా గత జీవితం అంతా చూపించినప్పుడు ఒక రాత్రి అంతా ఏడ్చాను. ఏమా ఒక రాత్రి అంతా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఆ రాత్రి సొంత రక్షకుడిగా యేసు స్వామిని అంగీకరించినాను. ఆ రాత్రి అంతా ఏడ్చాను. ఉదయం 5 గంటలకు లేచి నేను ఎవరినైతే కొట్టానో, ఎవరినైతే తిట్టానో వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళని క్షమాపణ అడిగాను. దాంట్లో ఒక ఆయన సాయిబు, ముస్లిం వాళ్ళు నేను కొట్టుకుంటే ఎదురుగా ఇల్లే కాబట్టి ఫస్ట్ ఆయనింటికి పోయినాం. ఆయనింటికి పోతే ఆ తలుపు తట్టాను. ఆయన తీసి నా ముఖం చూసేసి, రే ఇంట్లో మానే ఆగామని చెప్పి, ఒరే మీరు కొట్టేదానికి వచ్చాను, లేరా అని వాళ్ళు కొడుకులు లేపుతాను. అప్పుడు అన్నాను, అయ్యా నేను కొట్టేదానికి లేదు, మిమ్మల్ని క్షమాపణ అడిగేదానికి వచ్చాను. మీరు పెద్ద వయసు కలిగిన వాళ్ళు, అయ్యా మీ బిడ్డలను కొట్టాను, మిమ్మల్ని కొట్టాను, నన్ను క్షమించమని వాళ్ళని అడిగినాను. వాళ్ళు క్షమించాను మనస్ఫూర్తిగా. నువ్వు ఎట్లా మారేవరా ఇవన్నీ అని అడిగారు. ప్రైజ్లా, నువ్వు ఎట్లా మారావు రాత్రికే, ఏంది నీతో, ఏది సమస్య ఏంది, అసలు ఎందుకు నువ్వు ఇట్లా మారిపోయావు అంటే అప్పుడు చెప్పాను, యేసు స్వామి నాకు రాత్రి నాతో మాట్లాడాడు. ఎవరినైతే అవమానపరిచానో, ఎవరినైతే నిందించానో, ఎవరినైతే తిట్టానో, ఎవరినైతే కొట్టానో, ఎవరితో అయితే పాపం చేశానో వాళ్ళందరినీ క్షమాపణ అడిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ అడిగి అప్పుడు దేవుడు నాకు మనశ్శాంతిని ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను గార్డెనర్ మాత్రం వేసుకోవడం లేదు. ఆ ఫిట్స్ ఎట్లాంటివి కూడా నాకు తెలియదు. దేవుడు నాకు చెప్పింది ఒకటే, నువ్వు ఎవరినైతే స్వస్థపరుస్తావో నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు నాకు ఆ రోజు మాట ఇచ్చి ఆయన సేవకు పిలిస్తే, ఆయన సేవకు వచ్చిన ఫలమే మీరందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజులో జగడమాడేవాడిని, ఒక రోజులో వీధిలో శబ్దం చేసేవాడిని, ఒక రోజులో అరిచేవాడిని, ఒక రోజులో గొడవ చేసేవాడిని. నాకు కొట్లాడంటే భయం లేదు, చావు అంటే అసలు భయం లేదు. చచ్చేదానికి ఎనికి పోయేదిలే, చంపేదానికి ఎనికి పోయేదిలే, అట్లా జీవించాను. ఒకరోజు ఎస్ఐ ఎందుకు నన్ను చెక్ చేసాడు ఒకసారి, నైట్ టైమ్స్. బీట్ కానిస్టేబుల్ అనుకుంటాను. బీట్ కానిస్టేబుల్లో ఆయన హెడ్ అంట. ఆయన వచ్చి నాకు చెక్ చేశాడు. అప్పుడు నా నడుములో విషయం ఉంది, ఆయన నన్ను చూసి భయపడిపోయాడు. రాత్రుల్లో వీడేమో నన్ను ఊడుస్తాడేమో అనుకున్నాడేమో. రకమని నన్ను చెక్ చేశాడు. ఎందుకు ఆయన చెక్ చేసి ఆ విషయాన్ని తీసాడు నడుములో నుంచి బయట తీసి నన్ను చూసాడు. ఇంట్లో చూసి గమ్మని నాకు ఇచ్చేసి, నాయన ఇట్లాంటివి పెట్టుకోకూడదు నాయన అన్నాడు నాతో. ఇట్లాంటివి
పెట్టుకోకూడదు అన్నాడు. అంటే ఆయన భయం అయిపోయిందేమో, వీడేమన్నా నన్నేమన్నా చేస్తాడేమో అని. ఇట్లాంటివి పెట్టుకోకూడదు, ఇది ఎంత పర్మిషన్ ఉండాలో దీనికి అన్నాడు. ఇది పోలీస్ కేసు అవుతుందయ్యా, నువ్వెవరు వెళ్ళిపో అని చెప్పాడు. నేను గబగబా వచ్చేసాను. నేనెందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అలాంటి పాపిష్టి బతికిన మమ్మల్ని దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆ జగడాలన్నీ విడిచిపెట్టేశాను. అవి మనకు వద్దనుకున్నాను. అలాంటివి వద్దు మనకు. మనం దేవునికి సాక్షులుగా బ్రతకాలి, దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి, దేవునికి బిడ్డలుగా బ్రతకాలి, మనం మంచివాళ్ళగా బ్రతకాలి. అక్కడ వాక్యం చెప్తుంది, జకర్యా 9:9 చూడండి ఒకసారి త్వరగా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరులను, ఆయన రాజు నీతిపరుడు, రక్షణ గలవాడను, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్ల. ఎట్లాంటి వాడంట? నీతిపరులను, నీతిపరుడును, దీనుడను, రక్షణ గలవాడు. రక్షణ గలవాడు. మన రాజు ఎలాంటి వాడు? దీనుడు, నీతిపరుడు. అవినీతిపరుడు కాదు. ఆయన శబ్దం చేసేవాడు, జగడమాడే దేవుడు కాదు. ఆయన ఏమంటాడంటే, దీనుడును గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 11:29 మాట చదవండి త్వరగా. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినవాడు. దేవుడు ఎలాంటి వాడు? సాత్వికంగా ఉండాలండి, క్రూరత్వం ఉండకూడదు. ఎట్లాంటి ఉండాలి మనము? సాత్వికమైన గుణం ఉండాలి మనలో. ఎట్లాంటి గుణము? సాత్వికమైన గుణం. క్రూరత్వం కాదు, కాల్చుకొని తినేది కాదు, ఎంచుకొని తినేది కాదు, దొరికినాడని. సాత్వికంగా బ్రతికేది నేర్చుకోవాలా. ఎలా బ్రతకాలా? సాత్వికుడు. మన దేవుడు ఎలాంటి వాడు? సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికం ఉందా నీలో? సాత్వికం ఉందా? నా కోడలు పెళ్ళైన రోజు మాట చెప్పాను నేను నా కోడలికి. ఆ బిడ్డ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డకి నేను చెప్పాను, నాయనా ఈ ఇంట్లో నీకు వచ్చే జీతమును బట్టో, నీ చదువును బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో ఇక్కడ నీ గౌరవం రాదు. నీ భక్తిని బట్టో, నీ సాత్వికాన్ని బట్టో, నీ మంచితనాన్ని బట్టో నీకు ఇక్కడ గౌరవం వస్తుంది అని చెప్పాను. ఎట్లమ్మా? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. నా కోడలు కదే చెప్పాను. పెళ్ళైన మొట్టమొదటి రోజు నేను చెప్పింది ఇదే మాటే. నాయనా, నీ డబ్బును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి ఇక్కడ నీకు గౌరవం పెరగదు. నీ సాత్వికాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఇక్కడ నీకు గౌరవం వస్తుంది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడంట? సాత్వికుడు అంట. ఎట్లాంటి వాడు? సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడు. ఇదేంటి ఉండాల్సింది మనలో. నేను మీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు లేదు. నేను సాత్వికమైన గుణం మీలో రావాలి, దీన మనస్సు మనలో ఉండాలి. ఏది జగడమాడే మనసు కాదు, జగడమాడే మనసు కాదు, కేకలేసే మనసు కాదు. ఓ నాకే నోరు ఉందని అరిచేస్తే ఎదుటోళ్ళకి నోరు ఉండదా? చెప్పండి. నాకు ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వస్తే
మా భూమిలోకి వచ్చేస్తాం అని చెప్తాంటే నేను అనుకొని ఒక నాకు ముందు పడి భూమి తీసిన ఆయనకి అడిగాను. అన్నా పలానా ఎవరో మా భూమిలోకి వచ్చేసాను అంటే అదేదో చూడన్నా అని నేను చెప్పాను. చెప్తే ఆయన సార్ మీరు మైకులో అరుస్తారే అట్లా వరుపరిచి టైం ఉండింది నాకు. ఎందుకంటే ఆమెకు సాత్వికంతో చెప్తున్నాను. జగడమాడేవారుగా ఉండకూడదండి మనం. జగడమాడేవారుగా ఉండకూడదు మనం. దేవుడు చూసుకుంటాడు, అన్ని దేవుడు చూసుకుంటాడు. నేను చెప్పాను కదా, మీ దగ్గర ఎవరైనా అన్యాయంగా తినినా కూడా వాళ్ళ దగ్గరనే కట్టిపిస్తాడు మీకు. హల్లెలూయా. వాళ్ళే మీకు వడ్డీతో కూడా ఇచ్చేయాల. కాబట్టి మీరేం భయపడొద్దండి, జగడమాడొద్దండి. మొట్టమొదటిగా మన దేవుడు జగడమాడే దేవుడు కాదు, సాత్వికమైన మనస్సు కలిగిన వాడు. ఎట్లాంటి మనసు? సాత్వికుడు. మన దేవుడు ఎట్లాంటి వాడు? దీన మనస్సు కలిగిన వాడు, సాత్వికుడు. ఆయన కాషాయ వస్త్రాలు వేసుకుంటే సాధువులు అవుతారా? వాడు బంగేట్ పడతాడు. వాడేం చేస్తాడు? బంగేట్ పడతాడు. మనస్సు సాత్వికంగా ఉండాలి, దీన మనస్సు ఉండాలి, సాత్వికమైన గుణం ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలే ఇలాంటి వాళ్ళు. హల్లెలూయా. ఎవరికి వర్తించదు ఈ మాట. యేసయ్య బిడ్డలకే ఇది మాటలు వర్తిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఇలాంటి గుణం కలిగి దేవుణ్ణి మనం జీవిస్తాం.